దొంగలకు బుద్ధి చెప్పిన తెలివైన కవి. అనగనగా విజయనగర రాజ్యంలో తెనాలి రామకృష్ణ అనే చమత్కార కవి నివసించేవాడు. ఆయన తెలివితేటలు, సమయస్ఫూర్తి గురించి రాజ్యమంతా చెప్పుకునేవారు. కానీ ఆయన ఇంట్లో కొంత ధనం, విలువైన వస్తువులు ఉన్నాయనే విషయం చాలామందికి తెలుసు. అదే ఊరిలో కొందరు దొంగలు ఉండేవారు. ఒకరోజు వారు ఒక చోట చేరి మాట్లాడుకున్నారు. తెనాలి రామకృష్ణ ఇంట్లో మంచి సంపద ఉందంట. ఒకసారి దొంగతనం చేస్తే మనకు చాలా డబ్బు దొరుకుతుంది అని ఒక దొంగ అన్నాడు. మరో దొంగ వెంటనే, అవును, కానీ అతను చాలా తెలివైనవాడు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. చివరికి అందరూ కలిసి ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఆ రాత్రే తెనాలి ఇంట్లోకి ప్రవేశించి సంపదను దొంగిలించాలి అని నిర్ణయించారు. తెనాలికి తెలిసిన రహస్యం. సాయంత్రం సమయంలో తెనాలి తన తోటలో తిరుగుతూ ఉండగా కొందరు వ్యక్తులు తన ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించాడు. వారి ప్రవర్తన చూసి వారు దొంగలేనని అర్థం చేసుకున్నాడు. ఈ రాత్రి ఏదో చేయబోతున్నారు అని మనసులో అనుకున్నాడు. భయపడకుండా వారికి మంచి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళి తన భార్యతో ఒక నాటకం ఆడాలని చెప్పాడు. దొంగలు విన్న సంభాషణ. రాత్రి చీకటి పడింది. దొంగలు ఇంటి వెనక పొదల్లో దాక్కొని కూర్చున్నారు. అప్పుడు తెనాలి కావాలనే గట్టిగా తన భార్యతో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైంది. మన దగ్గర ఉన్న బంగారం, వెండి, నగలు అన్నీ సురక్షితంగా దాచాలి. భార్య కూడా నాటకంలో భాగంగా. అయితే ఏం చేద్దాం అని అడిగింది. తెనాలి పెద్దగా మాట్లాడుతూ, మన ఆస్తి అంతా ఈ పెద్ద పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. అక్కడ దొంగలు వెతకలేరు అని అన్నాడు. పొదల్లో దాక్కొని ఉన్న దొంగల కళ్ళల్లో ఆనందం మెరిసింది. అయ్యో, ఎంత అదృష్టం! బంగారం ఎక్కడ ఉందో మనకే చెప్పేశాడు అని ఒక దొంగ గుసగుసలాడాడు. బావిలో పడిన పెట్టె. కొద్దిసేపటికి తెనాలి ఒక పెద్ద చెక్క పెట్టెను తీసుకొచ్చాడు. అందులో నిజానికి రాళ్ళు, ఇటుకలు మాత్రమే ఉన్నాయి. దాన్ని ఎంతో జాగ్రత్తగా మోస్తున్నట్లు నటిస్తూ బావి దగ్గరకు వెళ్ళాడు. ఇదిగో మన సంపద అంతా ఇందులో ఉంది అని గట్టిగా చెప్పి ఆ పెట్టెను బావిలోకి తోసేశాడు. ధమ్ అని పెద్ద శబ్దంతో పెట్టె నీటిలో పడింది. దొంగలు ఆ శబ్దం విని మరింత నమ్మకం పొందారు. రాత్రంతా కష్టపడ్డ దొంగలు. అర్ధరాత్రి అయ్యాక దొంగలు బావి దగ్గరకు వచ్చారు. ముందు నీటిని తోడేద్దాం, తర్వాత పెట్టెను బయటికి తీసుకుందాం అని నిర్ణయించారు. వారు బకెట్లతో నీటిని తోడటం ప్రారంభించారు. ఒకరు తోడితే ఇంకొకరు ఖాళీ చేసేవారు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు అలా రాత్రంతా కష్టపడుతూ నీటిని తోడుతూనే ఉన్నారు. తెనాలి తెలివి. ఇంతలో తెనాలి నిద్రపోలేదు. కిటికీ దగ్గర నుంచి దొంగల పనిని గమనిస్తున్నాడు. వారు తోడిన నీరు వృధా కాకుండా తన తోటలోకి చిన్న కాలువ తవ్వించాడు. దొంగలు బావి నుంచి తీసిన నీరు మొత్తం తోటలోకి చేరసాగింది. ఎండిపోయిన మొక్కలు నీరు తాగి తాజాగా మారాయి. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ సంతోషంగా కనిపించాయి. తెనాలి మనసులో నవ్వుకున్నాడు. నేను చేయాల్సిన పని వీళ్ళే చేస్తున్నారు. ఉదయం వెలుగు. చివరికి తెల్లవారి సమయానికి బావిలోని నీరు చాలా వరకు తగ్గింది. దొంగలు ఎంతో కష్టపడి పెట్టెను పైకి లాగారు. వారి ముఖాల్లో ఆనందం కనిపించింది. ఇప్పుడు మనం ధనవంతులం అని ఒక దొంగ అన్నాడు. అందరూ కలిసి పెట్టె మూత తెరిచారు. అయితే అందులో బంగారం లేదు.
వెండి లేదు, నగలు లేవు, కేవలం రాళ్ళు ఇటుకలు మాత్రమే ఉన్నాయి. తెనాలి చమత్కారం. అప్పుడే వెనుక నుంచి ఒక నవ్వు వినిపించింది. దొంగలు తిరిగి చూశారు. తెనాలి రామకృష్ణ అక్కడ నిలబడి ఉన్నాడు. అతను చిరునవ్వుతో ఇలా అన్నాడు, మిత్రులారా, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. దొంగలు ఆశ్చర్యపోయారు. ధన్యవాదాలా? అవును, నా తోటకు నీరు పెట్టాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను, కానీ సమయం దొరకలేదు. మీరు రాత్రంతా శ్రమించి నా తోట మొత్తం నీరు పెట్టారు. మీ సహాయం నేను ఎప్పటికీ మరచిపోలేను అని చెప్పాడు. దొంగల ముఖాలు అవమానంతో ఎర్రపడ్డాయి. తమను తాము చాలా తెలివైన వాళ్ళమని అనుకున్నవారు తెనాలి ముందు ఎంత అమాయకంగా మోసపోయారో అర్థమైంది. సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి పారిపోయారు. నీతి: బలం కంటే తెలివి గొప్పది. సమయస్ఫూర్తితో ఆలోచిస్తే పెద్ద సమస్యలనైనా సులభంగా పరిష్కరించవచ్చు. దురాశ మనిషిని తప్పుదారిలో నడిపిస్తుంది. ఈ తెనాలి రామకృష్ణ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.